అని చెప్పి ఉన్నాను. ఈ 12 జ్యోతిర్లింగాలు ఈ లింగానికి పెన వేసుకున్నాయి కాబట్టి త్రయోదశి జ్యోతిర్లింగం. త్రయోదశి అంటే త్రయం అంటే మీనింగ్ పెన వేసుకుని ఉంటాం అంటే వాల్లింగ్ ఎట్లయితే ఇలా శిలలు చుట్టుకుని ఉంటాం అన్ని శిలను చుట్టుకున్నాయి కాబట్టి ఈ క్షేత్రంలో ఎప్పుడైతే మనం అభిషేకం చేస్తామో 12 జ్యోతిర్లింగాలకి మనం చేసిన పుణ్యఫలం మనకు వస్తుంది. అదేవిధంగా మనం దర్శించినా కూడా అదే పుణ్యం మనకు నడుస్తుంది. ఇప్పుడు మీకు చూసుంటారు ఏకపానమట్టం అంటే క్లియర్ గా కనబడుతుంది. ఏకశిల మీద ఏకపానమట్టంగా అంతకుముందు మీకు అందరికి తెలిసేది కాదు, ఎందుకంటే ఫ్లోరింగ్ ఉండేది. ఇప్పుడు తల్లి ఫ్లోరింగ్ తీశారు, తీసిన బట్టి మనకి ఆ శిల ఏంటి అనేది మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇట్లనే మీరు ప్రశ్న ఇచ్చినట్టుగానే మరి పండితులు వచ్చారు 30 మంది. ఇదేంటమ్మా ఈ క్షేత్రం? ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ అని నామకరణం చేశారు. ఎట్లా చేసి పెడతారు మీరు దక్షిణ కాశీ అడిగి ఉన్నారు మమ్మల్ని. అప్పుడు దక్షిణ కాశీ అనే క్షేత్రమునకు ప్రామాణికంగా చేసి పెట్టానబ్బా అడిగారు. అప్పుడు చెప్పింది అది ఉత్తరాది వెళ్ళారా, అక్కడ ఉత్తర కాశీ ఉంది అది చెప్పారు. ఇది దక్షిణాది అర్థం ఉంది కదా అన్నారు. తెలిసి ఉంది అమ్మా అన్నారు. అక్కడ గంగ ఎటు ప్రవహిస్తుంది అడిగాము. ఉత్తరంగా ప్రవహిస్తుంది. ఇక్కడ గోదావరి ఎటు ప్రవహిస్తుంది అబ్బా చెప్పారు. దక్షిణంగా ప్రవహిస్తుంది చెప్పారు. అలాగే ఇక్కడ అయోధ్య నగరం ఉంటుంది కాశీకి దగ్గరలో, భద్రాచలంకి ఏమని పిలుస్తారు అడిగాము. దక్షిణ అయోధ్య చెప్తారు చెప్పారు. అట్లాగే కాశీ క్షేత్రం దగ్గర గయా క్షేత్రం ఉంటుంది తెలుసునా అడిగాను. అప్పుడు తెలుసు అక్కడ ఏముంటుంది విష్ణు పాదం ఉంటుంది చెప్పారు. ఇక్కడ పర్ణశాలలో ఏముంటుంది అబ్బా అని అడిగారు. అప్పుడు రామపాదం ఉంటుంది చెప్పారు. ఇది దక్షిణ గయ, దక్షిణ అయోధ్య, దక్షిణ ప్రవాహిని, దక్షిణ కాశీ. అక్కడ ఉత్తరాది, ఇది దక్షిణాది. అప్పుడు చెప్పారు ఇది ప్రామాణికంగా సరిపోయింది, వేరెక్కడ పెట్టుకున్న కుదరదు, ఇక్కడే కుదురుతుంది పండితులను కూడా చెప్పిన్నారు. మీకు అర్థమైందమ్మా? అంటే ఉత్తర కాశీలో ఉత్తర ప్రవాహిగా ఉన్న గంగ దగ్గర కాశీ విశ్వేశ్వరుడు ఎలా ఉన్నారో, కాశీ పట్టణానికి దగ్గరలో అయోధ్య, అక్కడ అయోధ్యలో రాముడు పుట్టిన స్థలం. ఇక్కడ దక్షిణ అయోధ్యలో రాముడు నడియాడిన స్థలం. అక్కడ వచ్చేసి గయ ఉంటది, గయలో విష్ణుపాదం ఉంటది. ఇక్కడ వచ్చి పన్నసానంలో రామపాదం ఉంటది. దీనికేంటిది దక్షిణ గయ. అందుకే ఇక్కడ భద్రాచలంలో ప్రధాన అర్చకులు రామస్వరూప్ గారికి కూడా అమ్మ నాగనాని ఇది మొత్తం కూడా ప్రామాణికంగా తెలియజేస్తే అవునమ్మా అని చెప్పేసి స్వామి గారు కూడా చాలా స్వామి గారికి అమ్మ ప్రామాణికం లేనిది ఎప్పుడు నారాయణ ఒప్పుకోదు. ఇది ప్రామాణికంగా చేసిన నిర్మాణమే. ఇది స్వయంభూ క్షేత్రం. ఓకే, చూస్తున్నారు కదా భక్తులారా, దక్షిణ కాశీ త్రయోదశి పుణ్యక్షేత్రము అతి పురాతనమైనది. ఇక్కడ ఏకపాణిపట్టంపై శివుడు హనుమంతుడు కలిపి ఇద్దరు ఉన్నారని చెప్పేసి మనకి ఇక్కడ నారాయణ అమ్మవారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి. మరొక క్షేత్రంతో మళ్ళీ కలుద్దాం. వైసవ న్యూస్.